ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులకు వందనాలు. ఈరోజు మన ధ్యానం కోసం కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ చిన్న వాక్యములో ఎంతటి గొప్ప గంభీరమైన సత్యం దాగి ఉందో గమనించారా? మొదటిగా యెహోవా నా కాపరి. లోకాన్ని సృష్టించిన ఆ సర్వశక్తిమంతుడు మనకు ఒక కాపరిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాపరి తన గొర్రెల స్వరాన్ని ఎరుగును, వాటి అవసరాలను ఎరుగును. మీరు ఒంటరిగా ఉన్నారని, మిమ్మల్ని పట్టించుకునేవారు లేరని ఎప్పుడైనా అనిపిస్తుందా? అయితే గుర్తుంచుకోండి, విశ్వాన్ని నడిపించే దేవుడు మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు. రెండవదిగా, నాకు లేమి కలగదు. చాలామంది మనకు ఏమీ తక్కువ కాకూడదని కష్టపడుతుంటాం, కానీ నిజమైన తృప్తి వస్తువుల్లో లేదు, అది కాపరి అయిన దేవుని చెంత మాత్రమే ఉంది. ఆయన మనకు ఏమి కావాలో, ఎప్పుడు కావాలో బాగా ఎరిగినవాడు. ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల పరుండజేస్తాడు, ప్రశాంతమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఈరోజు మీ జీవితములో ఏ విషయములోనైనా కొరత ఉందా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లేదా మానసిక ప్రశాంతత విషయంలో లేమితో బాధపడుతున్నారా? ధైర్యముగా ఉండండి. యెహోవా మీ కాపరిగా ఉన్నప్పుడు మీకు ఏ మేలు తక్కువ కాదు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చేయి విడవడు. సంరక్షణ. ఒక కాపరి తన గొర్రెలకు అడవి మృగాల నుండి కాపాడినట్లు దేవుడు మనల్ని అపవాది నుండి కాపాడుతాడు. నడిపింపు. మనం ఏ దారిలో వెళ్ళాలో తెలియనప్పుడు ఆయన తన వాక్యము ద్వారా మనకు మార్గదర్శక ఉంటాడు. సమృద్ధి. మనకు అవసరమైన ప్రతి ఇహలోక మరియు పరలోక ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేసి దీవించునుగాక. పరలోకమందున్న పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీవు మాకు మంచి కాపరిగా ఉన్నందుకు మీకు వందనాలు. మా పోషకుడిగా, మా సంరక్షకుడిగా, మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఇమ్మానుయేలుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.